చాలా సందర్భాల్లో అర్థం పర్థం లేని విషయాలను పదే పదే చర్చకు తేవడం, దానిని సాకుగా ఒక బూచీగా చూపించి ఇదిగో జరిగింది, అదిగో జరిగింది అని చెప్పి కాలం వెళ్ళబుచ్చడం అంటారు. సేమ్ ఇదే కోవలోకి వస్తుంది ఈ కార్ రేస్కు సంబంధించిన ఫార్ములా ఈ కార్ రేస్కు సంబంధించిన కేసు. ఇందులో ఏమీ లేదన్న విషయం నిజంగానే ప్రజలకు అర్థమైంది. కానీ అట్లీస్ట్ ఒక 4 ప్రశ్నలని ఛేదించలేకపోయారు, సమాధానం ఏంటో చెప్పలేకపోయారు ప్రజల ముందుకు. ఏంటి ఆ 4 ప్రశ్నలు? ఒకటొచ్చేసి అసలు ఇందులో అవినీతి ఎక్కడ జరిగింది? 2, ప్రభుత్వానికి జరిగిన ఆర్థిక నష్టం ఎంత? ఏ నిబంధన ఉల్లంఘించబడింది? ఎవరు వ్యక్తిగతంగా ₹1 లబ్ధి పొందారు? అసలు ఈ ఫార్ములా ఈ కార్ రేస్ అనేది దేనికి పెట్టినము హైదరాబాదులో అనేది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంటు చాలా సందర్భాల్లో ప్రెస్ మీట్ పెట్టి మీడియా మిత్రుల ముందు ప్రజలకు అర్థమయ్యే విధంగా కుల్లా చెప్పిండు. నేను ఏదైతే మీ ముందు చెప్తున్నానో గదే నేను ఏసీబీ కోర్టులో కావచ్చు, ఏసీబీ ముందు కావచ్చు, ఈడీ ముందు కావచ్చు, ఎక్కడైనా గిదే విషయాలు చెప్తా, గివి నా దగ్గర ఉన్న సాక్ష్యాధారాలని ఆయన చాలా కుల్లంగా చెప్పిండు. అయినప్పటికీ కూడా దీన్ని ఏదో ఇప్పుడు కోడిగుడ్డు మీద ఈకలు పీకాల, కోడిగుడ్డు మీద ఈకలు ఉండవన్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. కానీ ఉన్నాయని భ్రమింపజేసి ఇదిగో చూడు మేము దాన్ని పీకుతున్నాము అని చెప్పేసి ప్రజల ముందు బిల్డప్ ఇవ్వడానికి చేస్తున్న ఒక చర్య తప్ప ఇందులో ఇంకా ఏమైనా కనిపిస్తుందా? హైదరాబాదుని ప్రపంచ స్థానంలో పెట్టాలి, ప్రపంచ మ్యాప్లో. సో ఇక్కడ ఈవీ వెహికల్స్ని ఏ రకంగా ఎంకరేజ్ చేయాలి? మనం చూస్తూనే ఉన్నాం, ఇప్పుడు పొల్యూషన్కు సంబంధించి ఎంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నామో చూస్తున్నామో. డీజిల్ పెట్రోల్కు సంబంధించి ఈవీ వెహికల్స్ పైన ఇప్పుడు చూస్తున్నాం, రోడ్ల పైన చూడండి 10 వెహికల్ మనము డీజిల్ అండ్ పెట్రోల్ చూస్తే అందులో 2, 3 ఈవీ వెహికల్స్ చూస్తున్నాం. చాలా వరకు చాలామంది కూడా ఒక అవేర్నెస్ వచ్చింది ఈవీ వెహికల్స్ మీద. సో దేనికి వచ్చి ఉంటుంది? ఇలాంటి కార్యక్రమాలు తీసుకురావడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ మ్యాప్లో ఒక హైదరాబాద్కు ఒక స్థానం వస్తుంది. ఇక్కడ ఎక్కడ కూడా ప్రత్యేకమైన ఇంట్రెస్టో లేకపోతే తనకు సెల్ఫ్గా ఇక్కడ ఇండివిజువల్గా పేరు తెచ్చుకునే కార్యక్రమం ఏం కాదు కదా. సో ఈ విషయాన్ని మర్చిపోయి ఇక్కడ అక్కడ పెట్టిండ్రు. ఆల్రెడీ ఒక ఫార్ములా ఈ కార్ రేస్కు సంబంధించి మొదటి భాగం పూర్తయిపోయింది. సో రెండో దానికి సంబంధించి చేయడానికి ఎలక్షన్స్ వచ్చినాయి. ఎలక్షన్స్ తర్వాత దీన్ని నిర్వహించాలి అని చెప్పేసి ఎవరైతే స్పాన్సర్షిప్ ఉన్నారో సరే ఆ స్పాన్సర్షిప్ వెనక్కి తగ్గడము. సో డైరెక్ట్గా నేరుగా ప్రభుత్వమే వాళ్ళతోటి ఒప్పందం చేసుకుంది. ఏది? ఈ ఫార్ములా ఈ కార్ రేస్కు సంబంధించిన వాళ్ళతోటి ఒక ఒప్పందం చేసుకొని దానికి అడ్వాన్స్ గాను 52 కోట్ల రూపాయలను వాళ్ళకి చెల్లించడం జరిగింది. అది కూడా చాలా లీగల్గానే జరిగింది. అక్కడ వాళ్ళు ఈ డబ్బులు వచ్చినట్టుగా, సో మిగతావి పంపించాలి అన్నట్టుగా, ఎప్పుడు ఈ కార్ రేస్ ఉంటుంది అనేసి టోటల్గా కూడా మెయిల్లో కూడా టోటల్గా దీనికి సంబంధించిన విషయాలన్నీ కూడా జరిగినాయి. కానీ వాటన్నిటిని కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వం గుప్తంగా దాచింది. వాళ్ళు వచ్చిర్రు ప్రభుత్వం మారిన తర్వాత. సో ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం నుంచి గత ప్రభుత్వము మాకు 52 కోట్ల ఒప్పందం చేసుకుంది, మిగతా డబ్బులు మీరు చెల్లిస్తే ఈ తేదీలో ఇక్కడ హైదరాబాదులో ఈ కార్ రేస్ జరపాలి అని చెప్పేసి వాళ్ళు వచ్చిర్రు. వచ్చిన విషయాన్ని దాచిపెట్టిర్రు, ఫోటోలు దిగిన విషయాలు దాచిపెట్టిర్రు. టోటల్గా ఇక్కడ ఆర్థిక నేరం జరిగింది, ఈ డబ్బుల వల్ల కేటీఆర్ లాభపడ్డాడు అంటూ. సో దీని మీద ఒక వితండవాదాన్ని తెరపైకి తీసుకొచ్చి దీనికి ఏసీబీ కేసు అని, ఈడీ అని చెప్పేసి సో కాలం వెళ్ళబుచ్చుతున్న క్రమం మనం చూస్తూనే ఉన్నాం. ఈరోజు కోర్టులో కూడా ఏం జరిగిందో చూసినాము. కేసు వాయిదా పడింది ఆగస్టు 25వ తేదీన. నాకు ఒక్క విషయం అర్థం కాదు, ఇది పనికొచ్చే విషయం.
ఎందుకంటే ఈవీ వెహికల్స్ని ఎంకరేజ్ చేయడానికి ఒక మొబిలిటీ వీక్ని ఇక్కడ పెట్టడం జరిగింది. సో దీనివల్ల ఒక అవేర్నెస్ వస్తుంది. దాంతో భాగంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులు రావడం కావచ్చు, పబ్లిసిటీ రావడం కావచ్చు, ఓహో హైదరాబాద్లో ఇది ఒకటి జరిగిందని చెప్పేసి. ఎందుకంటే చాలామంది పోయారు కదా, విజువల్స్లో చూడొచ్చు కదా, మా సినిమా సెలబ్రిటీలు పోయారు, రాజకీయాలకు సంబంధించిన విఐపీలు పోయారు, ఎంతోమంది కూడా వచ్చారు దీనికి. అందరు కూడా దీన్ని ఎంతగా కొనియాడిరు. అరే మహారాష్ట్రంలో పెడితే బాగుంటుండే, లేదంటే మా దేశంలో పెడితే బాగుంటుండే, సో ఇక్కడ తెలంగాణకు వచ్చింది అని చెప్పి మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు. దీంట్లో నాకు ఇంకొక విషయం, దీనివల్ల ఒక ఉపయోగం ఉంది. ఈవీ వెహికల్స్, ఓహో ఈవీ వెహికల్స్ వల్ల ఈ ఉపయోగం ఉందని చెప్పేసి దానికి ముందుకు వచ్చి ఈవీ వెహికల్స్ని వాడడం వల్ల సో ఏ రకమైన మనము పర్యావరణాన్ని కాపాడుకోవచ్చు అనేది ఒక మేలు జరిగే అవకాశం ఉంది. మరి ఇక్కడ అందాల పోటీలు పెట్టిరు కదా, దీనివల్ల ఏం ఉపయోగం ఉంది? ఒక్క మాట చెప్పుండ్రు, మీ దగ్గర ఉందా? ఒక్కటంటే ఒక్క ఉపయోగం ఏమైనా ఉందా? 200 కోట్ల ప్రజాధనాన్ని వెచ్చించి ఇక్కడ ఎవరికి ఉపయోగం? దానివల్ల ఏం చేసిరు? ఏమన్నా చేనేత చీరలు గుట్టలు గుట్టలుగా ప్రపంచవ్యాప్తంగా కొన్నారా? లేకపోతే ఇక్కడ ఏమన్నా కాస్మెటిక్స్ పెద్ద పెద్ద కంపెనీలు, ఫ్యాక్టరీలు పెద్ద పెద్దవి ఏమన్నా వచ్చినాయా? లేకపోతే బొట్టు బిళ్ళల ఫ్యాక్టరీలు వచ్చినాయా? అంతే కదా, ఇది నవ్వుకునే అంశమే కదా. కేవలం ఇక్కడ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆనాడు ఫార్ములా ఈ కార్ రేస్ పెట్టిరు కాబట్టి మేమేదో ఇక్కడ అందాల పోటీలు తీసుకొచ్చి పెట్టాలని, అక్కడ కూడా మీరు ఎంత అప్రతిష్ట పాలయ్యారో కూడా చూసినాం. అందులో పాల్గొనడానికి వచ్చిన ఒక కంటెస్ట్ మీద ఎలాంటి లైంగిక వేధింపులు, అసభ్య పదజాలాన్ని ఉపయోగించిరో కూడా ఈ తెలంగాణ పరువు, హైదరాబాద్ పరువు కాస్త ప్రపంచవ్యాప్తంగా తీసిరు. దానికి 3 మంత్ కమిటీ చేసిరు, ఏం చేసిరో తెలియదు. దాంట్లో ఎవడిది చేసిండు సరే బయటికి తెలుసు, కానీ వాళ్ళు మాత్రం చెప్పలే. ఎవడైతే దొంగలు వెధవలు ఉన్నారో పక్కన పెట్టుకొని మంచిగా వాళ్ళని కాపాడుకునే ప్రయత్నం అయితే చేసిరు కదా. అప్పట్లో దీనికి సంబంధించిన వీడియోలు చేస్తే మాకు మాత్రం కోర్టు నోటీసులు మాత్రం పంపించారు, ఈ వీడియోలు తొలగించాలి, ఈ వీడియోలు చేయకూడదని. కానీ అసలు వాస్తవాన్ని ప్రభుత్వం బయట పెట్టిందా? అక్కరొచ్చే ప్రోగ్రాం మీదనేమో కోడిగుడ్డు మీద ఈగలు బీగి ఇప్పుడు ఏం చేద్దామో, ఎట్లా ప్రజల ముందు దోషిగా నిలబెట్టాలనే ప్రయత్నం చేస్తూ మీరు నవ్వుల బాటలు అవుతారనే విషయం మర్చిపోతున్నారు. ఒక్కసారి పబ్లిక్ ఒపీనియన్ తీసుకోండి. దీనివల్ల జరిగిన నష్టం ఏముంది? దీనివల్ల ఎవరు లాభపడ్డారు? ఎంతో అంతో 100 కోట్ల లాభము అన్ని రంగాలకు వచ్చింది కదా. ఇక్కడ మొబిలిటీ వీక్ పెట్టడం వల్ల అటు హోటల్స్ కావచ్చు, ఎవ్రీథింగ్ అన్నిట్లలో ఒక బెనిఫిట్ పొందగలిగిండ్రు కదా. మరి మీ అందాల పోటీల వల్ల ఏం జరిగింది? అవమానం జరిగింది. సో యాక్చువల్గా ఈరోజైతే ఉద్యమకారుడు ఇలా చూస్తున్నాం తెలంగాణలో ప్రతి ఒక్కరు కూడా తమ ఇంటి బిడ్డగా, తమ ఇంటి అన్నగాను, తమ్ముడుగాను, సో అందరూ కూడా ఈరోజు ఉద్యమకారుడైన పెద్ది సుదర్శన్ రెడ్డి మరణ వార్తను తట్టుకోలేక కన్నీటి పర్యంతమవుతున్నారు. ఎంత చేసుంటే నిజంగా తెలంగాణ కోసం ఎంత ఆయనకు తపన ఉండుంటే ఈరోజు మిగతా తెలంగాణ బిడ్డలందరూ కూడా ఈరోజు గుండెలు బాదుకొని రోధిస్తున్నారు. ఇలాంటి ఈ తరుణంలో ఈరోజు ఈ కేసు గురించి మాట్లాడుకోవాల్సి వస్తుంది అంటే ఒక్కసారి ఆలోచించుకోవచ్చు. తెలంగాణలో ఏం జరుగుతుందో తెలంగాణ ప్రజలు కూడా ఆలోచించరు. ఎందుకు అవసరం లేని విషయాలను దేనికి ఇంత రాద్ధాంతం చేస్తురో ఆలోచించాలి కదా. ప్రపంచం మెచ్చిన ఈ ఈవెంట్ నిర్వహించడమే నిజంగా ఒక నేరమా? రాష్ట్రానికి నిజంగా పెట్టుబడులు తీసుకురావడమే శాపమా? ఇట్లా మాట్లాడుకోవాలంటే ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి ఈరోజు రేవంత్ రెడ్డికి వేయాలంటే. దేనికి ఒక్కదానికి సమాధానం ఉండదు. సో ఏదో ఒకటి చెప్పి కాలం వెళ్ళిబుచ్చుకోవాలనుకుంటున్నారు. కానీ ప్రజలు ప్రతిదీ గమనిస్తూనే ఉన్నారు ఏం జరుగుతుంది రాష్ట్రంలో అనేసి. సో ఈ కేసుకు సంబంధించిన విషయాలపైన నిజంగా ఒక్కసారైనా రేవంత్ రెడ్డి పబ్లిక్ ముందుకు వచ్చి చెప్తే కనీసం మరి జనాలకన్నా అర్థమవుతుంది ఎక్కడ నేరం జరిగింది, ఎవరు లబ్ధి పొందిర్రు, మరి పెట్టుబడులు తీసుకురావడమే నేరమా, లేకపోతే మీలాగా ఒక అందాల పోటీలు పెట్టేసి ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళని ఆడపిల్లల్ని అవమానించి లైంగికంగా పంపించడం కరెక్టా? ఇవన్నీ ఒక్కసారి రేవంత్ రెడ్డి చెప్తే మంచిగా ఉంటుంది కదా.